హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేసింది అండ్ డిఎస్పి అర్హత సాధించారు మధుచరణ్ కల్లపల్లి. సో కాకినాడ తనే వాస్తవ్యులు, హిస్ ప్రాపర్ కాకినాడ అనమాట. సో వారిని అడిగి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్, అట్ ద సేమ్ టైం తన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. Thank you very much. Myself, I am Kallapalli Madhucharan. నేను కాకినాడ డిస్టిక్ జగ్గంపేట మండలం త్రిపాకస్వరం. నేను 2019లో నా బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో. తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. డ్యూరింగ్ ద ప్రిపరేషన్ నాకు పంచాయత్ సెక్రటరీగా జాబ్ రావడం, దాన్ని వదులుకోకుండా దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని బ్యాకప్గా ప్రిపేర్ అవుతుండేవాడిని. తర్వాత 2022లో లాంగ్ లీవ్ పెట్టి ఫైనల్గా కూర్చోవాలి దీనిపైన అని చెప్పేసి 2022 లీవ్ పెట్టాను. సో 2023లో నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 క్లియర్ అవడంతో 2026 మొన్న రిజల్ట్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు మై ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్ గవర్నమెంట్ టీచర్, మదర్ హౌస్ వైఫ్ అండ్ బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు కాకినాడ డిస్టిక్లో. ఈ టోటల్ ప్రిపరేషన్లో పేషెన్స్ ఈజ్ ద మెయిన్ కీ అండి. ఇప్పుడు నేను 2019లో స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో గ్యాప్స్ ప్రిపరేషన్లో. జాబ్లో జాయిన్ అయ్యేవాడిని, మళ్ళీ లీవ్ పెట్టేవాడిని, ప్రిపేర్ అయ్యేవాడిని. ఒక్కొక్కసారి అయ్యేది, ఫిలిమ్స్ అవ్వకపోయేది. నా ఇది సెకండ్ గ్రూప్ 1 మెయిన్స్. ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సెకండ్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ దీంట్లోనే మంచి సర్వీస్ రావడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పాల్సిన చిన్న టిప్ ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో పెద్ద విషయంలా కనబడుతుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి పేషెంట్గా కూర్చుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నమ్ముతారు. సో దయచేసి పీపుల్కి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి, అలాగే పేషెన్స్ అనేది అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది, దాంట్లో అయితే ఎటువంటి అనుమానం అయితే లేదు. సో థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతంలో కూడా మీరు సచివాలయంలో వర్క్ చేశారు, పంచాయతీ సెక్రటరియట్గా వర్క్ చేశారు అనమాట. సో అక్కడ వర్క్ చేస్తూ కొంచెం ఇక్కడ ప్రిపేర్ అవుతూ తర్వాత లాంగ్ లీవ్ తీసుకుంటూ చాలా మందికి ఏంటంటే బ్యాకప్ ప్లాన్ అనేటువంటిది తీసుకోవాలా వద్దా, రిస్క్ చేయాలనేటువంటి డైలమాలో ఉంటారు అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఎందుకంటే ఉండేటువంటి బాధ్యతలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ డ్రీమ్స్ని సాధించాలనేటువంటి ఆస్పిరేషన్తో ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి? అదే సార్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కంపల్సరీగా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ సార్. మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగానే ఉందంటే కంప్లీట్ 2.5 to 3 years ప్రిపరేషన్లో కూర్చోండి. లేదు అంటే కనుక ప్లాన్ బి, ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం అనేది నా సజెషన్. ఎందుకంటే ఈ జర్నీ అనేది అన్ప్రిడిక్టబుల్ జర్నీ. ఒకటి ఏపీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ద సక్సెస్ పర్సెంటేజ్ వెరీ మినిమల్. సో మీరు ఈ రేస్లో పరిగెట్టేటప్పుడు ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ అనేది అవసరం. మోర్ ప్రాక్టికల్గా ఉండాలి అంటే కనుక ప్లాన్ బి అనేది ఉండాలి. సో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, నేను పర్వాలేదు అనుకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డిగ్రీ ఆర్ బీటెక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఖచ్చితంగా వచ్చి 2.5 years అండ్ 3 years డెడికేటెడ్ ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా మంచి సర్వీస్ వస్తుంది. లేదు నేను కొంచెం మేనేజ్ చేసుకొని ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ డ్రీమ్స్ వైపు ఖచ్చితంగా అడుగులు వేయాల్సింది. ఎట్ లాస్ట్ ఏది ఏమైనప్పటికీ ఒకరు ముందు ఒకరు వెనక అవుతారు తప్ప మనం చేయాలనుకున్న సర్వీస్ డ్రీమ్ అనేది మాత్రం వదులుకోవద్దని నేను చెప్తాను. పబ్లిక్ సర్వీస్ చేయాలనే డ్రీమ్ మాత్రం వదులుకోవద్దని చెప్తాను. ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందేది? ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ జాబ్ ఓన్ ప్రిపరేషన్తో వచ్చిందా, లేకపోతే ఆర్సిరెడ్డి అదో ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏమైనా మీరు మెటీరియల్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి అటెండ్ అవ్వడం అనేటువంటి చేశారు? పర్టికులర్గా ఈ ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు సార్. మెటీరియల్ అంతా యూపీఎస్సీ మెటీరియల్ మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళం. సో నేను టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకున్నాను వేరే ఇన్స్టిట్యూట్లో. సో ఆర్సీ రెడ్డికి వచ్చేసరికి నాకు గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ద ప్యానల్ వాజ్ సో కార్డ్ అండ్
వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా కూడా మనకి ఫైనల్ ఇంటర్వ్యూ ప్యానల్లో రిపీట్ అవ్వడం అనేది చాలా గుడ్ థింగ్ అండి. సో అది వీళ్ళు అంటూనే ఉన్నారు, మీకు జాబ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్యానల్ బోర్డ్ మెంబర్స్ జాబ్ ప్రొఫైల్ మీద ఎక్కువగా మిమ్మల్ని అసెస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్యాక్ట్స్ అనేవి తగ్గించండి, జాబ్ ప్రొఫైల్ మీద మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద వర్క్ చేయండి. ఎక్స్పీరియన్స్లో మీరు డీల్ చేసిన ఛాలెంజెస్ అవన్నీ ఒకసారి రికాల్ చేసుకొని వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకు జరిగిన ఫైనల్ ఇంటర్వ్యూలో 25 to 30 minutes ఇంటర్వ్యూలో టోటల్ మేజర్ చంక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ గోస్ ఆన్ మై జాబ్ రోల్ ఉంది. సో పంచాయత్ సెక్రటరీగా నా ఛాలెంజెస్ కానీ, కరప్షన్ ఇన్ ద పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ, రిఫార్మ్స్ కానీ ఇట్లాగే వెళ్ళింది. సో చాలా హ్యాపీ. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ అది ఏమైతే ప్రిపేర్ అయ్యామో అది మళ్ళీ మనకి ఇంటర్వ్యూలో అపేర్ అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో మనస్ఫూర్తిగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్కి. ఇప్పుడు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు మేడం, సంగమిత్ర మేడం, ఆర్సీ మేడం. తర్వాత వాళ్ళు 1-to-1 పోస్చర్ కరెక్షన్ కానీ, హౌ టు డ్రెస్ అప్ అని, హౌ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ అనేది కానీ చెప్పడం అనేది చాలా హెల్ప్ఫుల్గా జరిగింది. బీయింగ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్, ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో మీరు ఇంజనీరింగ్ చేశారు ఏలూరులోనే. సో ఇట్స్ కంప్లీట్లీ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ మనం అంతా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది కూడా ఏంటంటే క్రాక్ చేసే వాళ్ళు కూడా బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. బీఈట్ యూపీఎస్సీ, అది ఏపీపీఎస్సీ, అది టీజీపీఎస్సీ. సో వాళ్ళు ఎక్స్ట్రాగా చదువుకునేటప్పుడే బీటెక్ కరికులంతో పాటుకి చిన్న టిప్స్, సో దట్ ఎందుకంటే వెంటనే ఏదో కొత్త సబ్జెక్ట్స్కి వచ్చామనే ఫీలింగ్ కాకుండా అడాప్టబిలిటీ అవ్వడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? బేసిక్గా నేను యూపీఎస్సీకి వైపు వెళ్ళాలనేది నా ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్స్, బీటెక్ థర్డ్ ఇయర్లోనే నాకు ఇది జరిగింది. నేను నిర్ణయం తీసుకున్నాను. సో నేనేం చేశానంటే టాపర్స్ వీడియోస్ అనేది చూడటం జరిగింది. సో ఫస్ట్ సజెషన్ ఎవరైనా ఇచ్చేది ఏంటంటే బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయమని. సిలబస్ చూసుకొని ఫస్ట్ సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని సిలబస్కి మనకి మ్యాచ్ అయ్యే ఎన్సీఆర్టీస్ గూగుల్ చేస్తే లేదా యూట్యూబ్లో టాపర్స్ వీడియోస్ చూస్తే లిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్తో స్టార్ట్ చేసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మనకి ప్రిపరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం సబ్జెక్ట్కి ఎప్పుడైతే అవేర్నెస్ కొంచెం పెరిగిందో సబ్జెక్ట్ మీద, మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్కి వచ్చే టైంకి సో ఓకే జాగ్రఫీలో సార్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ లెవెల్ చెప్తారు, ఎన్సీఆర్టీస్లో మీకు అది టాపిక్ కవర్ అయింది అనుకోండి కొంచెం ఈజీ లెవెల్లో ఉంటుంది. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా ముందు ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ దెమ్. సో వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలని నేనైతే చెప్పను. కాకపోతే స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్స్లోనే మంచిగా యూపీఎస్సీలో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నేను కూడా అలా క్యాంపస్ వచ్చినప్పటికీ కూడా అది రిజెక్ట్ చేసి ఎటోస్ సెంటర్లో ప్లేస్ అయినప్పుడు తర్వాత నేను ఢిల్లీ వెళ్ళడం, బ్యాకప్గా ఈ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇందులోనే 3 years చేసి సో ఇక్కడ నుంచి అటెంప్ట్స్ అవ్వట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ సర్వీస్లో లాంగ్ లీవ్ అనే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని బయటకు వెళ్ళాను. సో ప్రైవేట్ సెక్టర్లో ఆ లాంగ్ లీవ్ ఆపర్చునిటీ ఉండదనే భావంతో ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవ్వలేదు. సో లాంగ్ లీవ్ ఆపర్చునిటీ కోసం ఈ సెక్టర్లో జాయిన్ అయ్యి బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని అటు వెళ్ళి ఈరోజు సక్సెస్ సాధించింది. నాట్ ఓన్లీ ఒక స్టడీ వైజ్గానే ప్లానింగ్ కాదనమాట. సో ఒక బ్యాకప్ ప్లానింగ్ ఫినాన్షియల్ దాంట్లో కూడా ఆలోచించారనమాట చాలా ముందు జాగ్రత్తతో. ఓ పక్క సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి లక్ష్యంతో క్యాంపస్ ప్లేస్మెంట్ రిజెక్ట్ చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాయిన్ అవ్వకుండా ఒక పంచాయత్ సెక్రటరీ జాబ్లో సెలెక్ట్ అయ్యారు, ఆ జాబ్ చేశారు, తర్వాత లాంగ్ లీవ్ తీసుకున్నారు, ఏపీపీఎస్కి ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు డిఎస్పీతో అచీవ్మెంట్ సాధించారు. హోప్ దిస్ విల్ కంటిన్యూ యువర్ జర్నీ అండ్ యూ స్టిల్ మోర్ అటెంప్ట్స్ ఉంటాయి యూపీఎస్సీకి. డెఫినెట్గా I think you people like you should be in central service and serve the country, and I wish you all the best, and Sakshi Education is wishing you all the best.